వద్దు భూషి, నీకు నీ కర్రీస్కో దండం. అరే కారం వేసి ఉప్పేయో, ఉప్పేసే కారం వేయవు. పూరీలు వేసే కర్రీని అన్నం లేచి పప్పు అంటావు. ఇంకోటి నువ్వే కర్రీ చేసావో తెలుసుకున్న లోపు తిన్నది అరిగిపోతుంది తెలుసా. ఆవిడ జీడిపప్పు మరుగుని పల్లి పట్టి చేసినట్టుంది. అయ్యో మీకెందుకండి శ్రమ, నేను చేస్తానుగా. శ్రమ కాదే, నువ్వు చేసిందంటే శవం అయ్యేలా ఉన్నాను. అంటే ఒక మొగుడు పెళ్ళానికి వండి పెడితే అందులో ఉండే కిక్కే వేరు తెలుసా. ఏంటి అది లంచ్ బాక్స్ ఎక్కడుంది? కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీస్లోనే మర్చిపోయాను. తీసుకొస్తాలే. రేపు తీసుకొస్తారా? వీడేంటి కారం తింటే బలం వస్తుంది అన్నట్టు ఇంత కారం వేశాడు. ఏం కాదు, ఇంకొంచెం కర్రీ వేసుకో. అనుకోవడం కష్టమే. ఇలా తంతుందేంటి ఇదంతా ముసలి. ఎవరు? మనోడా? హలో హలో, చెప్పరా మనోడా, కొత్త కాపురం ఎలా ఉంది? జరం రాక ఉల్లిపాయలు తీసి సంకలో పెట్టుకున్నట్టుంది. ఏంట్రా మనోడా అలాగంట? అవన్నీ కాదు, నువ్వెప్పుడు చచ్చిపోతున్నావు చెప్పు నాకు. ఇప్పుడు నేను చూసొస్తారా? నా పెళ్లి చూసి చచ్చిపోతా అన్నావు కదా, చచ్చిపో. నువ్వు చస్తానని చెప్పి నాకు పెళ్లి చేసి నేను ఇక్కడ నిద్ర ఒక నేను చావాల్సి వస్తుందిరా. తాత నువ్వు పని చేయి. మనోడా వద్దురా వద్దురా రే. 2 రోజుల్లో చచ్చిపో. ఒకవేళ చచ్చిపోలేదనుకో నేనే అక్కడికి వచ్చి ఒట్టి మిరపకాయలు ముక్కులో పెట్టి చంపేస్తా. 2 రోజుల్లో నువ్వు చచ్చిపోయిన శుభవార్త నాకు వినిపించాలి. ఒకవేళ వినిపించలేదనుకో ముసలి. ఈడేంటి పెళ్లి చేసుకున్న ఆనందంలో నన్ను చచ్చిపోమంటాడు. పిచ్చోడు. అమ్మా ఈ బ్యాచిలర్ లైఫ్లో బట్టలు ఉతకడం అనేది ఓ యుద్ధం లాంటిది. లవ్ యు మోనికా, లవ్ యు మోనికా, లవ్ యు మోనికా, కిచి కిచి మా, కిచి కిచి మా, లవ్ యు మోనికా. ఏవండి కిచి కిచి మా, కిచి కిచి మా. ఏవండి మీరు ఉతుకుతున్నారేంటి? నాతో చెప్తే నేను ఉతికేదాన్ని కదా. అవును, అది కదా ఉతకాల్సింది. నేనెందుకు ఉతుకుతున్నాను? నేను ఇంకా బ్యాచిలర్ లైఫ్లో నుండి బయటికి రాలేదు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాం. ఏంటండి ఇంతసేపు ఆలోచిస్తున్నారు? నాతో చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? అలా ఏం లేదు. అంటే నాకు పెళ్ళయ్యాక నా వైఫ్కి వీకెండ్లో నేను హెల్ప్ చేద్దామని ఒక చిన్న కోరిక, అందుకే ఉతుకుతున్నాను. నీవి ఏమైనా ఉంటే తీసుకురా, ఉతికేస్తా. అయ్యో పర్లేదండి, నేను ఉతికేసుకుంటాను. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇదంతా కామనే. నువ్వు వెళ్ళి తీసుకురా, ఉతికేస్తాను. సరే అండి. ఏముంది, మహా అయితే ఒక డ్రెస్ తీసుకొస్తుంది, అది ఉతికేసే మార్కులు కొట్టేయచ్చు అంతే. లవ్ యు మోనికా, 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 మోనికా. ఏమైందండి? ఏం లేదు, నువ్వెళ్ళు, నేను ఉతికి చేస్తాను. ఏంటండి? అదే నువ్వెళ్ళు, నేను ఉతికేస్తాను అంటున్నాను. సరే అండి. ఇన్ని బట్టలు ఉన్నాయంటే ఇది రోజుకు 3 సార్లు స్నానం చేస్తా. అయినా అది వద్దు అన్నప్పుడే ఆలోచించాల్సింది. అనవసరంగా కమిట్ అయ్యాం. పనిలేని పిల్లోడు పిల్లి తల ఉరిగినట్టుంది నా పరిస్థితి.
ఇదేంటి ఇల్లంతా జెండు బామ్ స్మెల్ వస్తుంది. ఆ, ఎక్కడబ్బా? ఆ, ఇదేంటి ఇన్నున్నాయి? ఆ, ఆ, అబ్బా, బట్టలు ఉతికేసరికి ఇంత బాడీ పెయిన్సా? ఇంకోసారి బట్టలు ఉతకమంటే దాన్నే ఉతకమని చెప్పాలి. ఏమండి ఆ, ఏమైంది? జెండు బామ్ రాసుకుంటున్నారు. దీనికి ఏం చెప్పాలి? దీనికి ఏం చెప్పాలి ఇప్పుడు? అది వెదర్ చేంజ్ వల్ల బాడీ కొంచెం పెయిన్గా ఉంది. ఓ అవునా, హాస్పిటల్కి వెళ్దామా? ఏ అవసరం లేదు, ఆల్రెడీ వెళ్ళేసి వచ్చా. ఏమన్నారు? తెల్లారితే కానీ చెప్పలేమన్నారు. అంతవరకు ఎక్కడ ఈ టాబ్లెట్స్ వాడమన్నారు. బాడీ పెయిన్స్ తగ్గడానికి సూప్ చేసి తీసుకురానా? ఆ, ఉండండి, ఏయ్. తీసుకొస్తా. సూప్ సూప్ అవసరం లేదు, వాటర్ తీసుకురా చాలు. సరే అండి. ఆ, బాడీ పెయిన్స్కి సూపా? సూపులతోటే చంపేసేలా ఉంది ఇది. ఈరోజన్నా శోభనం చేసుకుందాం అనుకుంటే ఈ బాడీ పెయిన్స్తో అంటే చాలా కష్టం అమ్మా. అబ్బా అబ్బా. ఏవండి, ఆ, లంచ్ బాక్స్ మర్చిపోయారు. కావాలని మర్చిపోయాను, అయినా వదిలేలేదు. ఏంటి? ఏం లేదు, కంగారులో మర్చిపోయాను అంటున్నాను. తీసుకోండి. థ్యాంక్ యూ. ఏవండి, మళ్ళీ ఏం మర్చిపోయాను? బాయ్ చెప్పడం. ఓకే బాయ్. బాయ్ అండి. దీని ప్రేమ బాగానే ఉంటుంది, కానీ దీని వంటలే డేంజర్ ఉంటాయి. రే తొందరగా కానివ్వండిరా, బిర్యానీ ఆర్డర్లు అయిపోయినాయా? వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు చేసి సంపూ తింటున్నారా? తొందరగా కానివ్వండిరా, అర్థమైందా? సార్ బూషి గారు, ఎవరది? లంచ్. సార్ ఆ, మీరా? ఏం కావాలి సార్ మీకు? అదే లంచ్ బాక్స్. లంచ్ బాక్సా? మీరు మా దగ్గర తినరు కదా సార్. నేను పూరీ కర్రీ అన్నం లేసి పప్పు అంటాను. అలాగే చికెన్ కర్రీలోను చికెన్ కంటే ఉల్లిపాయలే ఎక్కువ వేస్తాను కదా సార్. తెలిసిందే కదా. మీకు పెళ్ళయింది, మీ భార్య బాగా వంటలు చేస్తే హ్యాపీగా తింటారు కదా సార్. మరీ ఓవర్ కాలేదు. ఎవడ్రా ఎవడ్రా ఓవర్ చేసింది? ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ హలీం లాంటి కర్రీస్ తీసుకొని ఇంకెవ్వరికన్నా పెట్టుకో. నాకు పెళ్ళైంది, నా పిల్లని నాకు ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది, అవి తిని నేను హ్యాపీగా ఉంటాను. నీ ఎక్స్పెరిమెంట్ కర్రీస్తో చంపడానికి ఇంకెవ్వనన్నా చూసుకో, నేను మాత్రం సేఫ్ ఉంటాను. ఓకే బాయ్. అదేదో పెళ్ళైన ఆనందంలో అలా అనేసాను. అయినా నీకు తెలుసు కదా పిల్లం వంటలు ఎలా ఉంటాయో. ముందే నీకు పెళ్ళైన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అది తెలిసే అన్నారా, కానీ నువ్వేం చేసావు? అగ్గి పెట్టే మధ్య 90 దాకా ఎలా ఎగురుతాడో అలా ఎగిరేవరాను నా మీద. పోనీలే 10 రోజుల్లో పెళ్ళాం గురించి తెలుసుకుంటాడులే అనుకున్నా, కానీ రే నువ్వు 2 రోజుల్లో తెలుసుకున్నావురా. మొత్తం క్లియర్గా అర్థమైంది. నువ్వు ఆవేశం స్టార్లో అరవకుండా ముందు లంచ్ బాక్స్ ఇస్తే నేను వెళ్ళిపోతా. సరే సరే. నా ఫుడ్ తింటే చచ్చిపోతానన్నావు. నీ తింటే ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, దాన్ని తింటే అంది స్పాట్లోనే చచ్చిపోతా. ఇవే ఇప్పుడు తెలుసుకున్నాడు తెంగరేదవా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది, ఏం అర్థం కావట్లేదు. మీకు అర్థం కాలేదా? అర్థమైంది అర్థమైంది. ఇదిగో ఆ ముందే ఆ రెస్టారెంట్ కి ఓనర్ అన్నమాట. ఆమె హీరోయిన్, అది ఏలియన్. ఇప్పుడు ఆమె డైమండ్ హీరో బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. నేను ఒక ఫోన్ మాట్లాడేసి వస్తా జాను. సరే అండి. ఏం సినిమాలు రా ఇవి, అంతా మా ముసలోడు వల్లే. ఇన్ని హలో ఎరా లింగా, ఎవడీడు? మనవడా? నువ్వు ఇంకా చావలేదారా? ఏంట్రా రాంటావేంటి? మంచిగా నీకు పెళ్లి చేస్తే ఎప్పుడు తిడుతుంటావు, హ్యాపీగా కాపురం చేసుకోక. హ్యాపీగా కాపురం చేసుకోవాలా?
ఇది ఇక్కడ కొరియన్ సినిమాలు చూపించి చంపుతుంది. అది వంట వండితే వణుకు ఉడుతుంది. దాని పక్కలో వండుకోవాలంటే పళ్ళు రాలిపోతాయని భయంగా ఉంది. కాపురం చేసుకోవాలంట. ఇంకేం కాపురం చేసుకోవాలి దీంతో? అదేంట్రా? సింగిల్ గా హ్యాపీగా ఉండేవానికి పెళ్లి చేసి అదేంట్రా అంటే ఏం చెప్పాలి? ఇక్కడ ఫస్ట్ నైట్ కూడా కాలేదు ఇంకా. అవునా? ఏమైంది వీడికి? అరే చిన్నప్పుడు బాగానే ఉండేవాడు కదరా, నీకేమన్నా ప్రాబ్లమా? నా వల్ల ప్రాబ్లం కాదు, నీ వల్లే ప్రాబ్లం. నాతోనా? నువ్వు చస్తా అని చెప్పి నాకు పెళ్లి చేసావు. నువ్వు ఎప్పుడు చస్తావు అప్పుడే నాకు ఫస్ట్ నైట్. నీకు ముందే చచ్చిపోమని చెప్పాను కదా, ఎందుకు చచ్చిపోలేదు? నువ్వు చస్తావని ఆల్రెడీ ఫోటో ఫ్రేమ్ కూడా రెడీ చేసి పెట్టా. నువ్వు చావగానే దండేసేయడమే. తెల్లారే లోపు నువ్వు చావలేదనుకో, అక్కడికి వచ్చి బాపట్ల దుర్గగాని వీడియోలు చూపించి చంపేస్తా. వాడి వీడియోనా? వద్దురా, అరే నా మాట వినరా. నీ ముసలిక్కు పెడే. మనవాడికి కొత్త కాపురం కదా, మెల్లమెల్లగా అదే అలవాటు అవుతుంది. జాను, జాను. హలో అత్తయ్య గారు, బాగున్నారా? బాగున్నామండి. కాఫీ తాగామండి. మీరు? అమ్మ నాన్న కూడా బాగున్నారండి. కిందుంది ఇవ్వాలా? ఓకే ఓకే అత్తయ్య. జాను ఏమైంది? ఎందుకు వాంతికి చేసుకుంటున్నావు? వాంతికి చేసుకుంటే గుడ్ న్యూస్ ఎలా అవుతుందండి, బ్యాడ్ న్యూస్ అవుతుంది కానీ. ఓహ్ మీరు అలా అన్నారా? ఏమన్నా జరిగితే గుడ్ న్యూస్ రావడానికి. జాను ఏమైంది? ఎందుకు వాంతికి చేసుకుంటున్నావు? టంగ్ క్లీనింగ్ అండి. టంగ్ క్లీన్ చేసుకుంటున్నావా? అదే కదా, నేనేం చేయకుండా ఎలా వాంతికి చేసుకుంటుందని షాక్ అయ్యా. ఏమైందండి? ఏం లేదు, అత్తయ్య కాల్ చేసింది. హలో అత్తయ్య, చెప్పండి. అత్తయ్య అంటే మీ అత్తయ్య కాదు, మా అత్తయ్య అంటే మీ అమ్మ. సారీ అండి. అమ్మ చెప్పు. రోజు ఎలాగైనా నా మొహమాటం పక్కన పెట్టి ఏదో ఒకటి చేసేయాలి, లేదంటే మా అత్తయ్యకి ఎప్పటికి గుడ్డు చెప్పలేను. మీకెందుకండి శ్రమ? ఏం కావాలో చెప్పండి, నేను వండేస్తాను. అమ్మో, ఇప్పుడు వీడు వంట చేస్తే సీరియల్ చూడకముందే ఎడవలసి వస్తుంది. ఒక పని చేద్దామండి, ఎలాగో వీకెండ్ కాబట్టి స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం. ఐడియా. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామా? ఎందుకండి? నార్మల్గానే, నా గురించి నువ్వు, నీ గురించి నేను తెలుసుకోవడానికి అంతే. ఓకే అండి, ఆడదాం.